కుమారుడు మోహన్ వారికి ఇచ్చిన ఇద్దరు ట్విన్స్ యువరాణీలు. లండన్కే కాదు మన భారతదేశానికి కూడా వారిద్దరూ యువరాణీలుగా ఉండునుగాక. అనేక మందికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఆశీర్వాదకరంగా ఉండునుగాక అని ఈరోజు విష్ హ్యాపీ బర్త్డే టు గాడ్ బ్లెస్ యు యువరాణీలు ఇద్దరు కూడా. మరి ప్రభు సన్నిధిలో దేవుని సేవకులుగా వారిని ఇద్దరిని మేము ఆశీర్వదిస్తూ ఉన్నాం. ఇండియా నుంచి వారికి విషెస్ మనం అందరం తెలియజేస్తున్నాం. విష్ యూ హ్యాపీ బర్త్డే అని చెప్పండి అందరు కూడా. ట్విన్స్ కి యువరాణిలకి గీత కూడా ఇవాళ బర్త్డే అంట. నిజంగా అద్భుతంగా దేవుడు ఆశీర్వదించును గాక. మంచిదమ్మా, దేవుడు బిడ్డలిద్దరిని దీవించును గాక. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాం చూడడానికి. మరి వచ్చే సంవత్సరం దేవుడి చిత్తమైతే తప్పకుండా ఇలాంటి రోజుల్లో ఇద్దరిని చూస్తున్నాం. మరి దేవుడు ఆ కుటుంబాలని తప్పకుండా దీవించును గాక. నేను కుటుంబము అందరూ కూడా నిత్యము ప్రేయర్ చేస్తున్నాం. ఆ బిడ్డలు దూరదేశంలో ఉన్నప్పటికీ వారందరూ సురక్షితంగా క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మనం ప్రేయర్ చేస్తున్నాం. దేవుని కృప ఆ బిడ్డలపై ఉండును గాక. మంచిది. ఈరోజు కృప గురించి ఒక వాక్యాన్ని నేర్చుకుందాం. 117వ కీర్తన 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కృప కలిగిన దేవుడు తన కృపను ఏ విధముగా అందిస్తే ఆ కృపను బట్టి ఏ విధముగా అసాధ్యమైనవి సాధ్యముగా దేవుడు చేస్తాడో వాక్యం ద్వారా చూద్దాం. ఎవరైనా చదివి వినిపించండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది అనే వాక్యాన్ని మనకు కనిపిస్తుంది. మరి దేవుని కృప మోర్ గ్రేస్. అందరు చెప్పండి, మోర్ గ్రేస్. దానికి ఏమాత్రం కూడా అంతు లేనిది దేవుని కృప, అంతము లేనిది దేవుని కృప. సరిహద్దులు దాటి వెళ్ళిన దేవుని కృప నీతో ఉండును గాక. దేశ విదేశాలకు వెళ్ళినా, లేకపోతే మన ఊరికి వెళ్ళినా, ప్రాంతాలకు వెళ్ళినా ఆయన కృప నిన్ను వెంటాడుతూనే ఉంటది. అందుకనే అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు, నేను ఏ బలహీనతలో ఉన్నా, నేనే కష్టంలో ఉన్నా, నేనే సమస్యలో ఉన్నా, నేనే రుగ్మతతో బాధపడుతున్నా, ఆ టైంలో దేవా నీ పరిస్థితి ఏంటి నా పట్ల అని అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చే అభయం ఏంటంటే ఆయన కృప నిన్ను విడవదు, నా కృప నీకు చాలును అని దేవుడు నిజంగా ఆయన మాట ఇచ్చి పౌలు గారిని బలపరిచి అద్భుతమైన సేవలో వాడుకుంటున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మరి నిజంగా మేరమ్మ గారు, అలాగే సారా పర గారు, అలాగే మోహన్ మరి గీత వారికి ఇచ్చిన పిల్లలు, అలాగే సంజ, అలాగే వారికి ఇచ్చిన భర్త, మరి ఇక్కడ ఉన్నారు ధనంజయ్ బాబు, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు, అంతేకాకుండా పండుబాబుకి ఆయన కృప ఉన్నదండి. మొన్నటి దినాన్ని పండుబాబుకి కూడా మరి బండి స్టార్ట్ చేస్తుండగా ఒక నాగుపాము ఆ యొక్క బండిలో నుంచి బయటికి వచ్చి పుసలు కొట్టేసింది సామ్యులకి. ఆ బండి కింద పాడేసి మరి వెంటనే బయటికి వెళ్ళిపోగానే అది ఎలా వెళ్ళిపోయింది. ఎన్ని రోజులు బట్టి ఆ బండిలో బస వేసిందో తెలియదు. కానీ దేవుని కృప, చెప్పండి, దేవుని కృప నిజంగా ఆ యొక్క బిడ్డలందరిని, వారి కుటుంబాన్ని అందరినీ ఆవరించి ఉన్నది. మనకి లూకా సువార్తలో 1వ అధ్యాయంలో 34వ వచనంలో ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. ఎవరైనా చదివి వినిపించండి. ఒక అద్భుతమైన మాట కనిపిస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగిన దానిని, నేను ఒక మానవురాల్ని, ఇది నాకు సాధ్యమా, నేను పొందుకోగలనా, ఇది నా ద్వారా జరుగుతుందా, ఇది అసాధ్యము, ఇది మనుషుల వల్ల కలిగిన సందర్భం కాదు, ఇది నా జీవితంలో నువ్వు చెప్తున్నా కానీ, నీవు మాట్లాడుతున్నావు కానీ నేను పొందుకోవడానికి అర్హురాల్ని కాను, ఇది మానవ జీవితాలకి అసాధ్యమైనది అని భయపడుతూ ఉంటుండగా ఒక దేవదూత చెప్తూ ఉన్న మాట జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ కృప నీ మీదకి వచ్చును, సర్వోన్నతునికి శక్తి నిన్ను కమ్ముకొనును అని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి గీతారాణి విషయంలో ఆ యొక్క డెలివరీ టైంలో ఎంత భయపడ్డదో, కానీ తనకి దేవుని శక్తి, ఆమె చెప్పండి గట్టిగా, దేవుని శక్తి ఆ తల్లి గారికి దేవుడు, ఆ కుమార్తెకి దేవుడు అనుగ్రహించాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ రోజున ఆ శక్తే కృప, ఆ కృపే దేవుని శక్తి.
ఆమె చెప్పండి గట్టిగా. మనం ఏ పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ, మనం ఏ కష్టంలో మనం ఉన్నప్పటికీ, మనం ఏ ఇబ్బందుల్లో మనం ఉన్నప్పటికీ, సర్వోన్నతుని యొక్క శక్తి, సర్వోన్నతుని యొక్క కృప నిజంగా నిన్ను నన్ను ఆవరించి ఉన్నది కనుక మనం బ్రతుకుతూ ఉన్నాము. అందుకనే మరి నిజంగా మన దేవుడికి ఒక మంచి పేరు, ఆయన కృపగల దేవుడు అని పేరు. ఆమె చెప్పండి గట్టిగా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. నిజంగా దేవుని కృప మరి మన మీద ఉన్నప్పుడు, మనం అడవుల్లో ఉన్న, కొండల్లో ఉన్న, లోయల్లో ఉన్న, దేశ విదేశాల్లో ఉన్న, సముద్రంలో ఉన్న మనకే భయము ఉండదు. ఎందుకో తెలుసా? ఆయన కృప మనల్ని వెంటాడుతూ ఉంటది. అందుకని పరిశుద్ధ లేఖనాల్లో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. అందరు కలిసి దేవుని లేఖనంలో నుండి మాట జ్ఞాపకం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ఒక అద్భుతమైన మాట చదివిస్తున్న మాట జ్ఞాపకం చేసుకుందాం. అందరు కలిసి వాక్యం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చదువుదాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మాట జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 1 కొరింథీ. ఆయన కృపను మన మీద ఉంచి ఆయన నడిపిస్తున్నట్లుగా ఆయన వాక్యము చలవిస్తూ ఉన్నది. దేవునికి చిత్తములో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆయన తన కృపనిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. 1వ అధ్యాయము 3వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు. చెప్పండి, కృపా సమాధానం. ఈ రెండు కూడా మరి నిజంగా కుడిచే ఎడంచే దగ్గరగా ఉన్నట్లుగానే ఈ రెండు కూడా ఉంటాయి. కృప ఉంటే సరిపోదు, కుటుంబంలో ఏముండాలి? సమాధానం కూడా ఉండాలి. ఈ రెండు కూడా దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ఆమె చెప్పండి. కృప మనలను ఆపద నుండి తప్పిస్తుంది, సమాధానం మన కుటుంబంలో నెమ్మదినిస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. కనుక కృప ఎంతటి వ్యక్తికైనా అవసరం. అందుకునే 2 పదాలు ఉపయోగిస్తారు ఎప్పుడు కూడా. ఏమని అంటారంటే, ఎలా ఉన్నారు అనగానే దేవుడి కృప వల్ల, మరి పెద్దలు కృప వల్ల బాగానే ఉన్నామని చెప్తారు. చేతులెత్తాలు చెప్పండి గట్టిగా. చెప్పండి, దేవుడి కృప ప్లస్ మనుషులు కూడా కృప. అలాగే దేవుడి దయ, మనుషుల దయ కూడా ఉండాలి అనే మాట ఎప్పుడు కూడా మనం చెప్తూ ఉంటాం. ఆమె చెప్పండి గట్టిగా. కనుక దేవుడి కృప, దేవుని మనుషుల యొక్క దయ, మరి రెండు కూడా మనకి ఆవరించి ఉండునుగా కానీ బైబిల్ వాక్యం చెప్తుంది. మరి అద్భుతమైన దేవుని సన్నిధిలో కృపగల దేవుడు ఆయన చెప్తున్న మాట మనము మరి కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే, మరి పత్రికలన్నిటిలో కూడా లాస్ట్ మాట కనిపిస్తుంది. లాస్ట్ మాట మీరు రామపత్రిక తీయండి, ఎఫెసీ తీయండి, లేకపోతే ఫిలిప్పీలకు తీయండి, లేకపోతే కొలస్సీలకు తీయండి, తిమోతి పత్రిక తీయండి, అన్ని చివరికి ప్రకటన గ్రంథం కూడా తీయండి. లాస్ట్ ఎవరు కనిపిస్తుంది? కృప మీకు తోడై ఉండునుగా అనే మాట కనిపిస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కృపగల దేవుడు నిత్యము నిన్ను నన్ను పోషించే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు కనుక ఆయన నిన్ను ఎన్నడు ఎడబాయుడని వాక్యము చదివిస్తుంది. మనం చూసినట్లయితే కీర్తనలు 136 కీర్తన చూస్తే అక్కడ మనకి 26 వచనాలు కనిపిస్తున్నాయి. 1 నుండి 26 వచనాలు మనం చూస్తే, ఇక్కడ కీర్తన 136లో 1 నుండి 26 వచనాలు చూస్తే లాస్ట్ మాట కనిపిస్తుంది. ఏంటంటే చెప్పండి, ఆయన కృప నిరంతరము. అందరూ చెప్పండి, ఆయన కృప నిరంతరము. అంటే 26 వచనాల్లో కూడా ఒకటే ఒక మాట అన్ని సార్లు రాయించాడంటే మనుషులకి ఏ విధమైన భయపడాల్సిన పనేమి లేదు లేదు లేదు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ క్రిస్మస్ దినాల్లో దేవుని కృప నీ ఇంటి మీద ఉండును గాక, నీ జీవితంలో ఉండును గాక, నీ బిడ్డల జీవితంలో ఉండును గాక, నీ ఉద్యోగం మీద ఉండును గాక, నీ వ్యాపారాల కూలి పనుల మీద దేవుడి కృప ఉండును గాక. ఈ దీన స్థితిలో ఉన్నావా? దేవుడి కృప నిన్నుంటే నీ మీద ఉంటే నువ్వు పైకి వస్తావు. నువ్వు కోల్పోయావా? దేవుడి కృప నీ మీద ఉంటే నువ్వు పైకి వస్తావు. అదే చెప్తున్నా. 26 వచనాల్లో కూడా అక్కడ అద్భుతమైన మాట. ఆటంకాలు వచ్చినాయా? సముద్రము ఆటంకం వచ్చిందా? సమస్యలు ఆటంకాలు వచ్చినాయా? ఏమి భయపడవద్దు, కృప నీకు తోడుగా ఉండును అని అక్కడ అద్భుతమైన మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. కనుక నువ్వు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, ఏ విధమైన ఆటంక పరిస్థితులు నీ మీదకు వచ్చినా భయపడవద్దు. దేవుని కృప నిన్ను వెంటాడుతూనే ఉంటది. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా భయపడాల్సిన పనేమి లేదు అని అద్భుతమైన మాట దేవుడు చలవిస్తూ ఉన్నాడు.
మరొక మాట మీకు చూపిస్తాను. అందరు కలిసి మరి నిజంగా యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే సర్వశక్తి గల దేవుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను విడువను అని వాగ్దానం చేస్తే తన కృపను అనుగ్రహిస్తానని మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి 19వ వచనంలో కనిపిస్తుంది ఒక అద్భుతమైన మాట. యోబు గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం, 6 బాధల్లో నుండి కూడా నేను నిన్ను విడిపించును. ఆమె చెప్పండి గట్టిగా. 7 బాధలు కలిగినను ఏ కీడును నీ మీదకి రాదు. ఆమె చెప్పండి గట్టిగా. 6 బాధలు వచ్చిన, 60 బాధలు వచ్చిన, 7 బాధలు వచ్చిన, 70 బాధలు వచ్చిన కృపగల దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఏది కూడా నీ మీదకి రానకుండా కాపాడుతాను అంటున్నాడు. హల్లెలూయా. కృపా కృపా నీ కృపా కృపా క్రీస్తు కృపా కృపా నీ కృపా కృపా కృపా. అందరూ పాడదాం. నేనైతే నీ కృప యందు నమ్మికయుంచి నేనైతే నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి కృపా కృపా నీ కృపా 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 కృపా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృప మన దీన పరిస్థితిని మార్చేది. ఆయన కృప అవమానాల నుండి విడిపించేది. ఆయన కృప సమస్యల నుంచి విడిపించేది. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన కృప మన దరిద్ర జీవితాల నుంచి విడిపించేది. అందుకని 113వ కీర్తనలో ఒక మాట ఉంది, చదవండి. ఒక అద్భుతమైన మాట. 113వ కీర్తన 7వ వచనంలో కనిపిస్తుంది. ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై దేవుని కృప మనందరి మీద ఉండును గాక. ఒక అద్భుతమైన సింహాసనం మీద మనం కూర్చున్నా, ఒక పదవి మనకు వచ్చినా, ఒక ప్రమోషన్ మనకు వచ్చినా, ఒక ఉన్నతమైన జాబ్ వచ్చిందంటే అదంతా దేవుడి కృప అని చెప్పాలి. జ్ఞానవంతి అందరూ చెప్పండి, ఎవరి కృప? ఒక అద్భుతమైన ఇల్లు నువ్వు కొనుక్కున్నా, చెప్పండి. ఒక తులం బంగారం నువ్వు కొనుక్కున్నా, 2 బిడ్డలు నువ్వు కలిగి ఉన్నా, చెప్పండి, దేవుని కృప అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాల్లో ఆ కృపే నీకు చాలు. అది పెంట కుప్ప మీద ఉన్న వారిని పైకి లేవనెత్తువాడు దేవుడి కృప. వివాహం లేని బిడ్డలకి దేవుడి కృప అంటే ఆ రోజు వివాహం జరుగుతుంది. తెలుసా? ఒకటి పోగొట్టుకుంటే 2 అంతలు దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. అందుకని దేవుని కృప మనకి దూరం కాకూడదు. దేవుని కృపను మనం వ్యర్థం చేయకూడదు. మన టైం వేస్ట్ చేయకూడదు. దేవుని కృపను మనం పాడు చేయకూడదు. ఆయన కృప ఉన్నప్పుడే మన జీవితాలని ఆయనకి అప్పగించుకుంటే దేవుడు మనల్ని పైకి లేవనెత్తాడు. అందుకని ఆయన కృప ఎలా ఉంటుందో తెలుసా? పిల్లల్ని కోడి రెక్కల మీద ఎలాగైతే మోస్తూ ఉంటుందో మనల్ని మోస్తాడంట ఆయన. మోసినప్పుడు మనము ఆ తండ్రి రుణం మనం తీర్చుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. నీకు మేలు జరిగినప్పుడు, నువ్వు మోసినప్పుడు, నీ కార్యం జరిగినప్పుడు, అద్భుతాలు జరిగినప్పుడు ఆయన రుణం మనం తీర్చేటట్లుగా మనం ఉండాలి. అందుకని మనం ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణము తీర్చలేము. ఈ రోజున ఈ ఇంటికి దేవుడు ఎన్నో కార్యాలు దేవుడి కృప వల్ల జరిగినాయని వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారా మేము ఎందుకు చెప్తున్నామని అంటే, ఆయన కృప లేనిదే ఈ రోజున మనం ఏది పొందుకోలేదు. దేవుని కృప మన మీద ఉన్నది. ఆమె చెప్పండి గట్టిగా. మంచిది. మరొక మాట మనం త్వరగా చదువుకుందాం. పరిశుద్ధ లేఖనముల నుండి ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు ఒక అద్భుతమైన మాట కనిపిస్తూ ఉన్నది. ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. అంత తీరినమ్మా. దేవుని లేఖనముల నుండి 103వ కీర్తన 11వ వచనం చదవండి. 103వ కీర్తన 11వ వచనం ఎవరైనా చదవండి త్వరగా. భూమి ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఆయన కృప అంత అధికంగా నీ మీద. చేతులు ఎత్తి చప్పట్లు కొట్టండి గట్టిగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.
మేరీ మేరీ క్రిస్మస్ చెప్పండి. నిజంగా నువ్వు దేవునికి భయపడితే, నువ్వు దేవునికి లోబడితే దేవుని కృప ఏం చేస్తుందమ్మా? నిన్ను వదులుతుందా? మనం దేవుడిని నన్ను వదిలేస్తాం కానీ మనుషులను పట్టుకుంటాం. ఎవరిని పట్టుకుంటాం చెప్పండి? ఈనాడు చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో దేవుణ్ణి వదిలేసి, లేదా ఎలాగో దొంతురాయిలో ఒక సహోదరు నాకు తెలుసు, ఆమెకి నిజంగా తల్లిదండ్రులు ఎవరు సహాయం చేయలేదండి. ఆమెకు ఏదో ఒక పనికిరాని అమ్మాయిగా బ్రతికేది. అలాంటి అమ్మాయిని చర్చికి రప్పించిన తర్వాత బాగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే ఆ అమ్మాయికి ఉద్యోగస్తుడు దొరికాడు, చక్కగా వివాహం చేసుకుంది. అంత తర్వాత మరి ఇద్దరు మగబిడ్డల్ని ఒకరి తర్వాత ఒకటి వచ్చేసాడు దేవుడు. మూడవది ఆ అమ్మాయికి కూడా ఉద్యోగం వచ్చేసింది. నాలుగవది ఇల్లు కట్టేసింది. ఐదవది ప్రమోషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఎవరిని పక్కన పెట్టేసింది? ప్రభువుని పక్కన పెట్టేసింది. నేను ఎన్నిసార్లు చర్చికి రమ్మనంటే ఖాళీ లేదంటుంది. ఏమంటుంది? మనుషులకి ఎక్కువ ఇచ్చినా దేవుడిని మర్చిపోయారు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చర్చికి రావడం మానేశారు. అన్ని ఇచ్చేస్తే బాగుంటారా? ఇచ్చేస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఒక బాధ. ఈ మనుషులకి కృతజ్ఞత ఉందా నీకు? సేవకుడు ఎందుకు నిన్ను రక్షించాడు? ఈ రోజున ఎంత చెప్పినా సరే లెక్క. ఇప్పుడు నేనేమని ప్రార్థన చేయాలి ఇప్పుడు వాళ్ళ గురించి? మరి ఇచ్చినట్టు ఇచ్చావు కనుక తీసినట్టే తీసేయని ప్రార్థన చేయగలనా? నేను చేయలేను. దేవుడు ఇస్తాడే తప్ప తీసేసుకునేవాడు. కానీ మనుషులకు బుద్ధి లేదు, మనుషులకు కృతజ్ఞత లేదు, మనుషులకి నీతి ఉండాలా వద్దా? నేర్చుకోండి. దేవుడికి ఇష్టం లేని పనులు ఇచ్చినోడు ఆయనే, తీసుకున్నవాడు కూడా మనకు తెలుసు. కానీ తీసేసుకోవడం వెంటనే మన బుద్ధిని చూస్తాడు. కొన్ని సంవత్సరాల వరకు కనిపెడతాడు దేవుడు. ఆ ప్రభు కృపకు కృతజ్ఞత కలిగి ఉన్నావా? నీ కొరకు నీ సేవకుడు ఏడ్చాడు, ఆ సేవకుని కొరకు నువ్వు నిలబడ్డావా? ఆ కృపని నువ్వు దూరం చేసుకుంటున్నావా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు కూడా ఎంతో బాధపడతాం. మనుషులకైతే కృతజ్ఞత లేకపోవచ్చేమో కానీ దేవుడు మనకి ఇచ్చి మర్చిపోయేవాడు. తల్లిలు చెప్పండి గట్టిగా. ఆయన ఎవరి దగ్గర మళ్ళీ లాగేసుకునేవాడు. వచ్చినా రాకపోయినా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు చూసినా చూడకపోయినా, ప్రభువు మాత్రం నిజంగా ఆయన కృప నీ మీద ఉంటది. హోషేయ గ్రంథం 14:6 చెట్టునకు మంచి ఉన్నట్టు నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు అక్కడ. హల్లెలూయా. తామర పుష్పం పెరిగినట్లు నువ్వు అభివృద్ధిలోనికి వస్తావు. దేవుని కృప ఉంటే, దేవుని కృప ఉంటేనే మనం అభివృద్ధిలోనికి వస్తాం. మనకు తెలుసు సామెతల్లో, నరుల కష్టార్జితం వల్ల వారు పైకి రాలేరు. ఆ కష్టార్జితానికి దేవుని ఆశీర్వాదం ఉండాలంట. దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఒకవేళ నువ్వు 100 రూపాయలే నువ్వు కష్టపడగలవు. ప్రభువా ఈ 100 రూపాయలు 1000 రూపాయలుగా నువ్వు సరిపెట్టినట్లుగా చెయ్యి ప్రభు అంటే దాన్ని చేయిస్తాడు దేవుని. ఆమె 100 రూపాయలు చూసే మురిసిపోకూడదు. దాని వెనకాల కృపగల దేవుడు ఇచ్చే ఆశీర్వాదమును నువ్వు చూడాలి. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు కృపే ఈ రోజున మరియమ్మ జీవితాన్ని మార్చింది. యేసు ప్రభు కృపే ఎలిజబెత్ అమ్మ జీవితాన్ని మార్చింది. యేసయ్య కృపే అనేక ఇజ్రాయేలు జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించి కళ్ళారా చూసి అద్భుతమైన కార్యాలు పొందుకోవడానికి దేవుడే కృపనిచ్చి నడిపించాడు. అమ్మా, లక్షల మంది ఐగుప్తు నుంచి కానానికి రావాలంటే ఎన్నో కష్టాలు, బాధలు, ఆ దేశాలు దాటుకుంటూ వస్తున్నారంటే దేవుని కృప పగటి మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభముగా దేవుడే ఆవరించాడు. మనం అంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఆ ఇష్టాన్ని అయిష్టంగా మనం చేసుకోకుండా చక్కగా ఆ కృపగల దేవుని కొరకు కృతజ్ఞత భావంతో ముందుకి సాగాలని ఈ క్రిస్మస్ దినాల్లో మీకోసం, నా కోసం దేవుడిచ్చిన మాట గ్రేస్ ఆఫ్ గాడ్. చెప్పండి, గ్రేస్ ఆఫ్ గాడ్ అనగా దేవుడే కృప ఉన్నాడు. ఆ కృపే నీకు నాకు మనందరికీ తోడయుండును గాక. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. దేవుడు మనందరినీ దీవించును గాక. చప్పలు కొడుతూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, లోకరక్షకుడు పుట్టెను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కేకులు కూడా రెడీ చేయండి అమ్మా, క్యాండిల్స్ కూడా రెడీ చేయండి. ఈ క్రిస్మస్ అంతేకాకుండా బర్త్డే ఇద్దరు మనవరాండ్లు కూడా ఒకేసారి నిజంగా దేవుడిచ్చిన గొప్ప జన్మదినం. నిండు నూరేళ్ల బిడ్డలు వర్ధిల్లును గాక, కృప కలుగును గాక.
ప్రేమగల తండ్రి వందనాలు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో 1:30 మరి అద్భుతంగా ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉన్నారు. దేశ విదేశాల్లో ఉన్న కుమార్తెని గీతారాణి తన భర్త వారిచ్చిన 2 బిడ్డల్ని ప్రభువా నీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నావు. దీర్ఘాయుష్మంతులుగా దేవుని దయల బిడ్డలు వర్ధలుదురుగాక. వారికి ఇచ్చిన తల్లిదండ్రులను ఆయన మోహన్కి ఇచ్చిన తల్లిదండ్రులను దీవించండి. వారికి ఇచ్చిన కుటుంబాలను దీవించండి నాయన. గీతరానికి ఇచ్చిన తల్లిదండ్రుల కుటుంబాలు కూడా మీరు దీవించండి. వచ్చిన బిడ్డల మమ్మల్ని కూడా మీరు దీవించమని యేసు నామములో బిడ్డలను దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.